నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి కేంద్ర పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఆయన సినీ రంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి ఎలా వచ్చారు, సినీ ప్రస్థానం ఎలా చేశారు, రాజకీయ ప్రస్థానం ఎలా చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరుసుమెల్లి శ్రీనివాస్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి తనయుడిగా రాజకీయంలో కానివ్వండి, సినీ రంగంలో కానివ్వండి ప్రవేశించి తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు. మరి ఇటీవల అంటే నిన్న కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. సార్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు బాలకృష్ణ గారు మీరు గమనించండి, ఆయనకి నట జీవితం 50 సంవత్సరాలు పూర్తయిన ఇటీవలే ఉత్సవాలు జరిగినాయి. 50 సంవత్సరాలు పూర్తయిన నాట్ ఎ జోక్. 50 సంవత్సరాల పాటు ఆ చిత్రసీమలో అలా నిలబడి ఉండటం, ఇవాళకి వరుస విజయాలతో దూసుకుపోవడం అనేటువంటిది మనం ఒక అద్భుతం అని చెప్పుకోవాలండి. ఇక్కడ బాలకృష్ణ గారి విషయంలో కొన్నిసార్లు అంటే 7-8 ఏళ్ల క్రితం చాలా దారుణమైన ట్రోలింగ్ గురయ్యాడండి. అంటే ఉద్దేశపూర్వకంగా ఆయన్ని కించపరిచేలాగా హేళన విక్రించారు. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ బాలకృష్ణ గారు తన కెరీర్ని ఇలాంటి బ్యాక్ స్టెప్లు ఎప్పుడూ కూడా లెక్క చేయకుండా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. ఆయన మీద రకరకాల వ్యాఖ్యానాలు, అపోహలు, అపార్థాలు, అబద్ధాలు ప్రచారం చాలా దారుణమైన కించపరిచి వ్యాఖ్యలు కూడా చేశారు చాలామంది. కొంతమంది పనిగట్టుకుని ఆయన మీద అంటే ఒక సినిమా హిట్ అయిందని అయింది, అది దాని మీద నెగిటివ్ వ్యాఖ్యానాలు చేయటం, ట్రోలింగ్ చేయటం. అంటే ఆయన అన్స్టాపబుల్ వరకు కూడా ఒక లెక్క, అన్స్టాపబుల్ తర్వాత ఒక లెక్క. అలాగే ఎప్పటికప్పుడు ఆయనకి విజయాలు ఉండండి. అంటే మీకు ఆయన కెరీర్ ఆరంభంలోనే మీకు అన్నదమ్ముల అనుబంధం సినిమాలో ఉంటాడు. ఆయనకు వచ్చిన క్యారెక్టర్ బ్రహ్మాండంగా చాలా క్యూట్, చాలా బాగుంటాడు. మంచి డ్యాన్సర్గా, చాలా డ్యాన్స్ కూడా బాగుంటుంది. తాతమ్మ కళ కానీ, అలాగే రామ్ రహీం వాళ్ళ అన్నయ్య హరికృష్ణ గారితో కలిసి నటించారు. తాతమ్మ కళ కూడా అన్నదమ్ములు ఇద్దరు నటించారు. రామారావు గారితో రౌడీ రాముడు కొంటికృష్ణుడు అని ఒక సినిమా వేసాడు రామారావు గారితో కలిపి. అలాగే శ్రీమద్ విరాట పోతులూరు వీరబ్రహ్మం గారి చరిత్ర సినిమాలో ఉంటాడు. బాలకృష్ణ గారు దానవేశ్వర కన్నంలో ఉంటాడు అభిమన్యుడిగా. మీకు అప్పుడే 40 ఏళ్ల క్రితమే ఆయన మంచి సినిమాలు చేశాడు. ఆయన మీకు అక్బర్ సలీం అనార్కలో ఉన్న సినిమా వచ్చింది రామారావు గారు. అందులో ఇవాళ ఒక పాట ఉంటుంది. అందులో అసలు ఇప్పటికీ ఇవాళకి కూడా మారుమోత అందులో ఆ పాటలో మా బాలకృష్ణ గారు అభినయం, దీపా బాలకృష్ణ గారు హసీనా అనే పాట ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది పాట. అంటే అవాళ గుండెల్లో రామారావు గారు కొడుగ్గానే చూశారు బాలకృష్ణ గారిని స్టార్టింగ్లో. కానీ తను ఎక్కడికక్కడ నిలబెట్టుకున్నాడు, తను ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన మీకు మంగమ్మ గారు మనవాడు 365 రోజులు ఆడింది సినిమా సంవత్సరం. కోటి రామకృష్ణ గారి డైరెక్షన్, భార్గవాట్సం, ముద్దుల మావయ్య, అంతకు మించి ఉంటుందండి. అలాగా అప్పుడే మంచి సినిమాలు ఇవాళ లెక్కలో చూసుకుంటే బ్లాక్ బస్టర్ అంటారు కదా, డబుల్ బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఇప్పటికీ కూడా కుర్ర హీరోలతో పోటీ పడి మరీ చేస్తుంది. ఇప్పుడు వరుస విజయాలు చూడండి, అసలు మీకు ఒకదాన్ని మించి ఒకటి ఉంటున్నాయి. నటనలో కూడా ఇదివరకు కొంచెం ఎబ్బెట్టుగా అనిపించేది దానికి ఎవరికన్నానే, అవన్నీ లెవెల్ అయిపోయినాయి ఇప్పుడు. అంటే ఒక రకమైన పాజిటివ్ అన్స్టాపబుల్ తర్వాత అతని అంతరంగం బయటపడి చాలామంది అతని హ్యాటర్స్ ఉంటారు. ఓ హ్యాటర్స్ కమ్యూనిటీ ద్వేషించే కూటమి ఒకటి ఉండేది ఆయన మీద. ఎప్పుడు ఆయన మీద ఆడవటమే. అంతకన్నా అధ్వానంగా పనికిమాలని ముక్కు మొఖం చూసిలా లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళ బూట్లను ఆగుతాం, లేకపోతే వాళ్ళని సొలుగార్చుకునే వాళ్ళు ఉన్నారా, ఈయన మీద ఏడ్చిపోరు. బాలకృష్ణ గారు నిష్కల్మషమైన హృదయం అండి. ఇప్పుడు ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. అంటే మన అంతరంగం ఎలా ఉంటే స్వచ్ఛంగా ఉందనుకో, ముఖం కూడా కళకళలాడుతూ ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది, నిష్కల్మషంగా ఉంటుంది. ఆయన ముఖం ఎప్పుడు చూడండి, ఆయన రూపురేఖ లావణ్యాలు చూడండి, ఆ ముఖం ఎప్పుడు స్వచ్ఛంగా కనిపిస్తుంది, నిష్కల్మషంగా కనిపిస్తుంది. అంటే మీ హృదయం కల్మషం లేనిదనమాట. చాలామంది ఇటీవల కాలంలో ఒక్కొక్కరు బయటకు వచ్చి చెప్తున్నారు. చాలా ఎవడో మాట్లాడలేదు ఆయన గురించి. ఆయన మంచి మనసు, ఆయన ఎలా స్పందిస్తాడో, ఎదటి వాళ్ళ పట్ల ఎలా గౌరవిస్తాడో ఒక్కొక్కరు బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు. అన్స్టాపబుల్ తర్వాత బాలయ్య ఎంత వాళా మనిషి, అందరి మనసులకి దగ్గర అయ్యాడు. మీకు ఇంకో విషయం తెలుసా అండి, తరాలకు సంబంధం లేకుండా జనరేషన్స్ జై బాలయ్య అనేటువంటిది ఒక తారక మంత్రం కింద మారిపోయింది. చూసారా? మీకు ఆ ప్రోగ్రామ్ తోటి దానితోటి బాలయ్య తోటి ఏమి సంబంధం ఉండదు. సడన్గా ఎవరో కానీ
తిరుపతిలో గోవింద అన్నట్టుగా ఇక్కడ జయ బాలయ్య అంటారు, వెంటనే ఇక్కడ మళ్ళీ జయ బాలయ్య అంటారు. తిరుపతిలో కూడా చూడండి, తిరుపతి దేవస్థానం వెళ్ళాం, తిరుపతి వెళ్తాం, దేవుడి దర్శనం కోసం వెళ్తున్నప్పుడు గోవింద గోవింద అంటాడు ఎవడో కూడా అంటారు కదా భక్తులు. అన్నప్పుడు వెంటనే మళ్ళీ 10 మంది అందుకుంటారు గోవింద గోవింద. అలాగే బాలయ్య విషయంలో ఏదైనా కార్యక్రమం జరుగుతున్నా ఆయన కార్యక్రమం సంబంధం లేని విషయం, ఆయన సినిమా కాదు, వేరే థియేటర్లు వేరే హీరో ఆడుతున్నా సరే ఎవరో ఒకరు బాలయ్య జై బాలయ్య అంటాడు. పబ్లా, లేకపోతే బార్లా, లేకపోతే స్కూల్సా, ఫంక్షన్లా, జాతరలా, ఎక్కడైనా కానీ ఉండే ఆ జై బాలయ్య ఒక ఎమోషన్ కింద కనెక్ట్ అయిపోయింది అందరికీ, యూత్ అందరికీ, జనరేషన్ వయసుతో సంబంధం లేకుండా. ఇది ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్. ఇటువంటి వ్యక్తి ఈ రకంగా అంటే మధ్యలో 90s 2000 సంవత్సరం ఆ ప్రాంతంలో ఈ రకమైన ట్రోల్ అయిన వ్యక్తి 2000 సంవత్సరం తర్వాత కొన్నాళ్ళ పాటు విపరీతం ట్రోల్ అయ్యాడు. ఆయన చేశారు, ట్రోల్ చేశారు, ఉద్దేశపూర్వకంగా మనుషులను పెట్టి చేయించారు. అది ఎవరు చేయించారు ఏంటి అనేటువంటిది భగవంతుడు తెలుసు. కానీ ఈ వ్యక్తిలో ఈ రకమైన అంటే ఇప్పుడు సినిమా నటుడిగానేనా కాదు, ఆయన రాజకీయ నాయకుడికి హ్యాట్రిక్ వరుస విజయాలు ఏంటండి. ఒకసారి గెలవడానికి అప్సపాలు పడుతున్న వాళ్ళు 3 సార్లు పార్టీ అధికారంలోకి రానప్పుడు కూడా గెలిచాడు కదండి. ఇప్పుడు 2019 ఎలక్షన్లో మహామహులు ఉద్దండ పిండాలు ఓడిపోయారు. ఆ టైంలో కూడా పార్టీ అవతలోడు అప్రతిహత విజయం సాధించినప్పుడు కూడా ఈయన గెలిచాడు, మెజారిటీ ఏమి తగ్గకుండా. పోనీ ఆయన కులబలం ఏమైనా ఉందా అక్కడ? చాలా మైన్యూట్, ఆయన కులబలం ఏమి లేదు అక్కడ. హిందూపురం అనేటువంటిది నందమూరి ఇలాకా అన్నట్టు అయిపోయింది. అది ఏంటండి 3 సార్లు గెలిచాడు. ఎక్కడా కూడా నేను సినిమా హీరోని నా పని ఉంటుందని వదిలేదు. ఆ బాధ్యత డెఫినెట్గా ఆ నియోజకవర్గానికి ఏం కావాలో అన్నీ చేసుకుంటాడు. లేపాక్షిని రమ్మని అభివృద్ధి చేసాడు. సార్ ఇప్పుడు రాజకీయ పరంగా సినీ పరంగానే కాకుండా సామాజిక సేవలో కూడా ఆయన ముందుంటారని చెప్పి చాలాసార్లు విన్నాను సార్. అదేవిధంగా మనం బసవతారక రామం హాస్పిటల్ చూసినా ఇలా ఆయన సామాజిక సేవ గురించి కొన్ని మీ మాటల్లో. ఇప్పుడు బసవతారకం హాస్పిటల్ అనేటువంటిది ఆరోగ్యప్రదాయని వరప్రసాదం క్యాన్సర్ రోగులకి. ఎందుకంటే క్యాన్సర్ వచ్చింది ఎలాగ మన పని అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో మ్యాక్సిమం కొంతమంది అసలు పెట్టుకోలేని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు ఉచితంగా కూడా చేస్తున్నారు. ఆ సేవలో అసలు మనం వర్ణించనలవి కాదండి. బసవతారకం హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ బాలకృష్ణ గారు అర్ధరాత్రి అనేక మంది చెప్పారు. అర్ధరాత్రి ఆయనకి ఫోన్ చేసి మెసేజ్ పెడితే మాకు ఇలాగ కష్టం ఉందంటే ఇమీడియట్గా స్పందించి ఆయన దగ్గరుండి చూసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఎవరు బాగా క్లోజ్ ఉన్నవాళ్ళు కూడా కాదు, ఆయనతో జస్ట్ పరిచయం ఉన్నవాళ్ళు. అలాగని చెప్పేసి రాష్ట్రంలో అందరూ ఫోన్లు చేస్తే ఎవడ చేయడు, వాళ్ళకు కూడా స్పందించాలి కదా. ఇప్పుడు పరిచయం మనమే మన ఫ్రెండ్లు ఫోన్ చేస్తే తర్వాత మాట్లాడచ్చులే అనుకుంటాం మనం. అంటే అక్కడ ఏ కష్టం ఇప్పుడు సినిమా ఇప్పుడు రాష్ట్రాల్లో విపత్తులు వచ్చినాయండి, వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీ ముందుకు వచ్చిందా? తన వంతు బాధ్యతగా తను ఇచ్చిన విరాళమే కాకుండా తను కూడా పాల్గొనేవాడు. ఆయన గురించి చెప్పింది ఏంటంటే ఇంకా ప్రొఫెషనల్గా అతను సినీ జీవితంలో కానీ రాజకీయంగానే ఏదైనా సరే క్రమశిక్షణ అనుకున్నట్టు చేయటం. సాధారణంగా కొంతమంది మరి కఠినంగా ఉంటారు క్రమశిక్షణలో ఉన్నవాళ్ళు, అవకతవకలు సహించలేరు. ఆయన సినిమాకి వచ్చాడంటే ఆయన హీరో యాక్ట్ చేసాడంటే డైరెక్టర్ గారు బాస్, ఆయనకి కెప్టెన్, ఆయన ఏం చెప్తే చేస్తాడు. ఆయన వాడుకోపోవడం వాళ్ళ ఇష్టం. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత ఆయన ఎలా చూపించగలిగితే, ఆయన ఏ రకంగా ప్రజెంట్ చేస్తే ప్రజామోదం పొంది జనాదరణ పొందుతో తెలిసి ఉండాలి ఆ డైరెక్టర్కి. అతను ఒక మట్టి ముద్దలాంటి ఒక రకంగా చెప్పాలంటే ఎలా కావాలి అలా శిల్పం చెప్పుకోవచ్చు. ఆయన వాళ్ళకి ఆ రకంగా ఆ స్టేజ్లో ఉన్నవాడు, ఆ స్థాయి ఉన్నవాడు ఒక డైరెక్టర్ని మీకు మీ ఇష్టం అన్నట్టు వాళ్ళు చెప్పింది చేస్తామంటే ఒక అద్భుతమైన వ్యక్తి అండి అతను బాలకృష్ణ గారు. అంటే కొన్ని వ్యాఖ్యానాలు కొంతమంది కావాలని పనుగట్టుకు ట్రోల్ చేయటం. ఇవాళ ఆయనకు ఒక అవార్డు వచ్చింది పద్మభూషణం. 7 పులుసు శాఖలో రోదనలు మొదలైనవి ఏంటండి. వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అసలు మీకు ఎవరు కావాలరా? మీకు చంద్రబాబు నాయుడు గారు నచ్చడం, పవన్ కళ్యాణ్ గారు నచ్చడం, లోకేష్ గారు నచ్చడం, బాలకృష్ణ గారికి పాదలు వస్తే నచ్చరు, ఇంకొకళ్ళు ఇంకో రకంగా నచ్చరు. మీకు ఎవరు కావాలి? ఒక్కొక్కడి మీద ఒక్కొక్క ఏడుపు వీళ్ళకి. వీళ్ళకి ఏ నాయకుడు ఎవరు కావాలి, ఏ హీరో కావాలి, వాళ్ళకి ఏ మంత్రి కావాలి. మోడీ గారు నచ్చడు కొంతమందికి. అసలు వాటికి ఏం కావాలో ఆడికే తెలియదు ఏంటండి. ఎప్పుడు నెగిటివ్గా ఎదటోడి మీద ఏడ్చి వాళ్ళు రోగగ్రస్తులు అయిపోతారు. అదో రోగం అండి అది. నేను 2-3 ట్వీట్లు చూస్తాను కొంతమంది సోషల్ మీడియాలో. మీకేం రోగం రా అనిపించింది నాకు. ఎంతసేపు నెగిటివేనా. ఆ తల్లిని కూడా
తప్పుడు దృష్టితో చూసి రకాలు ఇవన్నీ ఇక వాళ్ళ గురించి పక్కన పెట్టి ఇలాంటివన్నీ ఇప్పుడు చెప్తాడు బాలకృష్ణ గారు సినిమాలో చెప్తాడు, వాళ్ళు అరుస్తున్నారా అంటే కుక్కలు మురిగినాయి అనుకో అంటాడు. అంతే, డెఫినెట్గా వాళ్ళు అలాగే వదిలేశారు. లేదంటే రోజుకి అతను కొడతాడు, వెళ్ళి కొట్టగలడు అతను. ఆయన సెక్యూరిటీ బౌన్సర్ లేకుండా తిరిగే ఏకైక హీరో బాలకృష్ణ గారు. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్తానికి భయం వేద్దాం. ఎందుకంటే మీదకు వచ్చి పెడితే ఊరుకుంటారా, మీరు వెళ్ళండి మీద పడుతుంది మేము చేస్తే పిడేమని లాగుతా లాగబా, అంతే సింపుల్. మరి బాలకృష్ణ గారు ఒక అద్భుతమైన వ్యక్తి అని, సినీ రాజకీయ ప్రస్థానాల్లోనే కాకుండా సామాజిక సేవలోనూ ఆయన ముందుంటారని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.